అందరికీ నమస్కారం అండి. భగవద్గీత 4వ అధ్యాయము జ్ఞానయోగము 30వ శ్లోకము. అపరే నియతాహార ప్రాణాన్ ప్రాణేషు జుహ్వతి సర్వేప్యేతే యజ్ఞవిదో యజ్ఞక్షపిత కల్మషః. 30వ శ్లోకం. అపరే నియతాహార ప్రాణాన్ ప్రాణేషు జుహ్వతి సర్వేప్యేతే యజ్ఞవిదో యజ్ఞక్షపిత కల్మషః. శ్రీకృష్ణ పరమాత్మ అర్జునుడితో ఇలా చెప్తున్నారు. అర్జున, మరి కొంతమంది ఆహార నియమములను నియంత్రించి దానిని ఒక యజ్ఞంగా చేస్తారు. అంటే ఉపవాసాలు చేయడము, శ్వాసను నియంత్రించటం ఇలాంటివి. బయట కనపడే వస్తువుల మీద ఎక్కువ ఆసక్తి కనపరచకపోవడము, ప్రాపంచిక విషయములను, విషయవాంఛలను లోపలికి ఏమీ చొరబడనీయకుండా నియంత్రించి లోపల ఉన్న ప్రాణాలలో హోమం చేస్తారు. మనస్సును ఆత్మతో కలుపుతారు. ఇది ఆఖరు యజ్ఞము. సాధకుడికి ఆహారమును నియంత్రించటం చాలా ముఖ్యము. లేకపోతే ఏకాగ్రత కుదరదు. ఆహారాన్ని నియంత్రించటము, ఆహారము అంటే కేవలం తినే పదార్థాలనే కాదు, బాహ్య ప్రపంచంలో నుంచి మనలోకి వెళ్ళే ప్రతిదీ ఆహారమే. తినే ఆహారము, పీల్చే గాలి, తాగే నీరు, చూడటము, వినటము, తాకటము, జననేంద్రియములతో అనుభవము, ఇవన్నీ ఆహారం కింద లెక్క. వీటిని నియంత్రించడం ద్వారా కూడా యజ్ఞం చేయవచ్చు. ఇదంతా కలిపితే ఇదివరకు చెప్పిన ఇంద్రియ నిగ్రహము, మనోనిగ్రహము, నిష్కామ కర్మ అవుతుంది. ఇవన్నీ కాకుండా కేవలము ఆహార పానీయములను మాత్రమే అనుకుంటే మనం తీసుకునే ఆహారము, పానీయముల ప్రభావము మన శరీరం మీద, మనస్సు మీద ఉంటుంది. సాత్వికాహారం తింటే సాత్వికమైన అణువులు ఏర్పడతాయి. మనస్సు సాత్వికంగా ఉంటుంది. జంతువుల మాంసం తినడము, మద్యం సేవించటము లాంటివి చేస్తే ఆ లక్షణాలే మనకు సంక్రమిస్తాయి. రజోగుణము, తమోగుణము ప్రధానముగా ఉంటుంది. ఈ తీసుకునే ఆహారం కూడా మితంగాను, సాత్వికంగాను, న్యాయాచితంగాను, భగవంతునికి నివేదించినది కాను, ఒక నియమిత కాలంలో తీసుకునేది కాను ఉండాలి. వీటిలో కొన్ని పాటించమని నేడు డాక్టర్లు కూడా చెప్తున్నారు. ఇవి అన్నీ కూడా యజ్ఞముల కిందకి వస్తాయి. కాబట్టి ఆహార నియమాలను పాటించాలి. సాత్వికాహారం తీసుకోవాలి. అప్పుడు గతి తప్పిన ప్రాణ, అపాన, వ్యాన, ఉదాన, సమాన ప్రాణములను ఆహార నియమాలను పాటించడం ద్వారా సక్రమమైన మార్గంలో మార్చడం జరుగుతుంది. ఇది ఒక యజ్ఞమే. అప్పుడు ప్రాణములన్నీ సక్రమంగా, ఎటువంటి ఒడిదుడుకులు లేకుండా వేటి పని అవి సక్రమంగా చేస్తాయి. అప్పుడు శారీరకంగా, మానసికంగా ఆరోగ్యంగా ఉండగలుగుతాడు. యజ్ఞము అంటే ఏదో హడావుడి చెయ్యాలని, అది మన వల్ల కాదని అనుకునే వారికి యజ్ఞములు అంటే ఏమిటి అని ఈ శ్లోకంలో పరమాత్మ వివరంగా చెప్తున్నారు. ఈ యజ్ఞములు అందరూ చేయవచ్చు, అందరికీ సాధ్యమే అని భరోసా ఇస్తున్నారు పరమాత్మ. ఈ ప్రకారంగా యజ్ఞములు చేసినందువలన జ్ఞానము కలుగుతుంది. గత జన్మలో పేర్కొన్న పాప రాశి నశించిపోతుంది. మోక్షానికి మార్గము సులభమవుతుంది. ఎవరు చేసిన పాపం వారు అనుభవించాలి, లేక పోగొట్టుకోవాలి. ఎలా పోగొట్టుకోవాలంటే దానికి మార్గము పైన చెప్పబడిన యజ్ఞముల రూపంలో ఉంది అని భగవానుడు మనకు వివరించారు. ముందు గత జన్మ పాపాలు పోవాలంటే పైన చెప్పిన యజ్ఞాలు చెయ్యాలి. అప్పుడు మనసు శుద్ధి అవుతుంది, ఆత్మజ్ఞానం కలుగుతుంది. అదే మోక్షానికి సోపానము. కాబట్టి పైన చెప్పబడిన యజ్ఞములలో
కనీసం ఒక్కటైనా మనం ఆచరించగలిగితే, ఆ ప్రయత్నం చేయగలిగితే ఈ జన్మ సార్థకమైనట్టే. తర్వాతి శ్లోకంలో ఈ యజ్ఞములు చేయడం వలన కలిగే లాభముల గురించి వివరించారు పరమాత్మ. సర్వే జన సుఖినో భవంతు అండి. జై శ్రీమన్నారాయణ. నెక్స్ట్ 31వ శ్లోకంతో కలుసుకుందామండి.